అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబీనా వ ఖాయిదినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహబిహి వ మన్ వాలాహు మిలా యౌమిద్దీన్. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్. ఈరోజు ఇన్షాల్లా మనం ఉపవాస మర్యాదలు ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాం. దాదాపు 11 మర్యాదల్ని మీ ముందర నేను పెట్టాను. ఇన్షాల్లా ఒక్కొక్కటిగా ముక్తసరిగా మనం ప్రస్తావించుకుంటూ ముందుకెళదాం. అభిమాన మిత్రులారా, ఉపవాసం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అత్యంత ప్రీతికరమైన ఇష్టమైన యొక్క ఆరాధన. అంత ఇష్టమైన ఆరాధన మరొకటి ఏది లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? అస్సౌము లీ, ఉపవాసం నాది, ఉపవాసం నాది. వ అనా అజ్జీ బిహి, దీనికి ప్రతిఫలం స్వతహాగా నేనే ఇస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ఆరాధన గురించి అయినా చెప్పాడు అంటే అది కేవలం ఉపవాసం గురించి మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారంటే ఉపవాసానికి సరి సమానమైన ఆరాధనే లేదు. లా ఐదలలా, దానికి సరి సమానమైన ఆరాధనే లేదు. మరో సందర్భం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారంటే ఏ కారణం లేకుండా ఎవరైతే రమజాను ఒక్క ఉపవాసాన్ని వదిలేస్తారో, ఏ కారణం లేకుండా ఎవరైతే రమజాను ఒక్క ఉపవాసాన్ని వదిలేస్తారో వారు జీవితాంతం ఉపవాసాలున్నా దానికి సరితూగదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే రమజాను మాసం అంత మహత్పూర్వకమైనది, అందులో ఉపవాసం అనేది మరింత మహిమాన్వితమైనది అన్న విషయం అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఈ ఉపవాసం ఇంత ఘనాపాటి యొక్క పుణ్యాన్ని మన ముంగిట అనేది తీసుకువస్తుంది. కనుక దీనికి సంబంధించి కొన్ని మర్యాదలు ఇన్షాల్లా మనం ముక్తసరిగా చెప్పుకున్నాం. అందులో ప్రథమమైన మర్యాద దేన్నైతే అల్హమ్దులిల్లాహ్ మనం చేసి వచ్చేసామో అదేంటంటే నెలవంక దర్శనం. కనుక నెలవంకను చూడగానే మనం దువా చేస్తాం. దువా ఏం చేస్తాము? అల్లాహుమ్మ అహిల్లాహు అలైనా బిల్ అమ్ని వల్ యుమ్ని వస్సలామతి వల్ ఇస్లాం రబ్బీ వ రబ్బుకల్లా, రబ్బీ ఓ రబ్బుకల్లా. సరేనా? కనుక ఇక్కడ ఒక తౌహీద్ పాఠాన్ని గుర్తు చేస్తున్నాం. అదేమిటంటే ఓ చంద్రమా, నా ప్రభు నీ ప్రభు కూడా ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కనుక సూర్య చంద్ర నక్షత్రాలు దైవాలు కావు, సృష్టితాలు అన్న యొక్క ఈ ప్రకటన అనేది ఆ సందర్భంగా మనం చేస్తున్నాం. కనుక అల్హమ్దులిల్లాహ్ నెలవంక దర్శనం అనేది విన్నాము, మనం చేయలేకపోవచ్చు, విని ఉంటాం ఖచ్చితంగా. కనుక దాన్ని శ్రద్ధ వహించడం అంటే చంద్రుడు కనబడ్డాడా, నెలవంక కనబడిందా లేదనక శ్రద్ధ వహించడం, ఇది ఉపవాసానికి మనం ఇచ్చే యొక్క గౌరవం, ఉపవాసానికి మనం ఇచ్చే గౌరవం. సరేని? రెండవది ఏమిటంటే సంకల్పం. ఎందుకు? కర్మలన్నీ సంకల్పాల మీద ఆధారపడి ఉన్నాయి. అయితే రమజాన్ ఉపవాసాలు ముఖ్యంగా సంకల్పానికి ఒక నిర్ణీత సమయం ఉంది. అదేమిటి? ఫజ్ర్ సాదిక్ కన్నా ముందు. ఫజ్ర్ అజాన్ కాదు, ఫజ్ర్ సాదిక్ కన్నా ముందు. కొన్ని ప్రాంతాల బహుశా మీకు అజాన్ వినపడకపోవచ్చు, అది వేరే విషయం కదా. కనుక ఫజ్ర్ సాదిక్ కి ముందు మనం ఉపవాస సంకల్పం అనేది ఫర్ద్ ఉపవాస సంకల్పం చేసుకోవాలి. నఫిల్ ఉపవాసానికి అయితే మీరు తినకుండా దాదాపు 11 గంటల వరకు కూడా మీరు ఉపవాస సంకల్పం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే ఫర్ద్కి మాత్రం ఈ సంకల్పం అనేది చాలా అవసరం. కనుక ఉపవాసం మనం ఈ ఒక్క ఆరాధన నిజంగా చెప్పాలంటే మనిషి ఎవరి కోసం ఉంటాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం ఉంటాడు. మిగతా ఆరాధనలు ఏంటంటే ఒక ప్రదర్శన అనేది ఉంటుంది. ఇక్కడ నటించే వాళ్ళు ఎలా ఉంటారంటే తినేసి ఉన్నట్టు నటిస్తారు, అది వేరే విషయం. అయితే అతను తినడం లేదు నిజంగా, అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం తప్ప ఇంకెవరి కోసం అతను ఆహారాన్ని వదలడం అనేది జరగదు, అసాధ్యం. కనుక ఉపవాసం పూర్తి ఎవరికి సంబంధించింది? అల్లాహ్కు సంబంధించి. మూడవ విషయాన్ని తీసుకునే సహరీ. మూడవది ఏమిటి? సహరీ అనేది కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు సహరీ చేయండి, సహరీలో శుభం ఉంది అన్నారు. సరేనా? సహరీ అనేది ఉత్తమ సహరీ ఏమిటంటే ఖర్జూరం మలి నీళ్లు. ఉత్తమ సహరీ అంటే ఖర్జూరం మలి నీళ్లు. లేదు, మనకు సౌకర్యాలు ఉన్నాయి, వేరేది కూడా మన అల్హమ్దులిల్లాహ్ సహరీలో తీసుకోవచ్చు, ఎలాంటిది లేదు. అయితే సహరీ ఆలస్యం చేసి అజాన్ కన్నా ముందు అంటే ఫజ్ర్ సాదిక్ కన్నా ముందు వరకు ఆలస్యం చేసి సహరీ చేయడం ఉత్తమం. ముందు తినేసి కూడా ఉండొచ్చు. అయితే ఉత్తమ మార్గం ఏంటంటే చివరి గడియలో అనేది సహరీ చేయడం ఉత్తమం. అయితే అలవాటుగా కొందరిని మనం చూస్తుంటాం, అర్ధగంట ముందే సహరీ చేసుకుని మస్జిద్కి వెళ్ళిపోతుంటాం. అది మీకు సౌకర్యం ఉన్నప్పుడు బెటర్ ఏంటి? మీరు నా సున్నత్ నమాజ్ ఎక్కడే చదువుకుని వెళ్ళండి, ఇంట్లోనే చదువుకొని అజాన్ అయిపోతుంది కదా, తర్వాత వెళ్ళండి. సరేనా? ఇది ఇక 4వ విషయాన్ని మనం తీసుకుంటే ఇది చాలా ముఖ్యం సోదరులారా. అందుకే దాన్ని సపరేట్ గా పెట్టాను నేను. నోరు
కళ్ళు, చెవులు, ఉదర ఉపవాసం అని. అంటే మన అవయవాల ఉపవాసం. అంటే నార్మల్గా ఉపవాసం ఉంటున్నాం. నార్మల్గా ఉపవాసం అంటే ఇది 2 విషయాల నుండి ఉపవాసం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు? అతను నా కోసం ఆహార పానీయాల్ని వదిలేశాడు, నా కోసం కోరికల్ని పరిత్యజించాడు అన్నాడు. కనుక ఆహార పానీయాలు అనేది ఓకే, కామన్. ఆహార పానీయాలు అనేది కామన్, వదిలేసాం మనం, ఎలాగో తినాం, అది పర్ఫెక్ట్. అయితే రెండోది ఉంది, అదేంటి? కోరికలు. ఈ కోరికలు ఏంటి? నోరు, కళ్ళు, చెవులు, ఉదరం, దీనికి సంబంధించిన కోరికలు ఉంటాయి. సరేనే. ఉదాహరణకు నేను ఉపవాసం ఉన్నాను, అబద్ధం ఆడడం వదలలేదు, అబద్ధ సాక్ష్యాలు వదలలేదు, తిట్లు వదలలేదు, అర్థం లేదా? దుర్భాష వదలలేదు. కనుక ఉపవాసం ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, ఆకలి దాహాలు తప్ప. రెండవది, మన చెడుని చూస్తూనే ఉన్నాం. ఈరోజు చాలా అత్యంత ప్రమాదం, రాత్రి మేము సంభాషిస్తున్నాం సరేనా, విశ్వాసుల్ని పాడు చేయడానికి తీసుకొచ్చిన అత్యంత ప్రమాదకరమైన ఇది ఏంటంటే ఇది. అనేక ప్రయత్నాలు జరిగిపోయాయి, చివరికి ఏంటి వాళ్ళ చేతిలో పెట్టేశారు. కనుక అన్నింటి నుండి కాపాడుకుంటున్నాం, అంటే మన కళ్ళని కాపాడుకోలేకపోతున్నాం. అవునా కదా? ఏదో ఒక రీలు, ఏదో ఒకటి మంచి రీలు ఉంటుంది, స్క్రోల్ చేసేసరికి వచ్చేస్తుంది ఏదో ఒకటి తగలెడుతుంది. అవునా కదా? ఇలా మన కళ్ళని మేము ఏం చేస్తున్నాం? ఉపవాస స్థితిలో కాపాడుకోలేకపోతున్నాం. అయితే దాన్ని సహజంగా తీసుకుంటున్నాం. కానీ ఓకే, ఇది కామన్ కదా. అరే వేరే నెలలో నువ్వు కామన్ అనుకుంటే నడుస్తుంది, కానీ రమజాన్ నెలలో ఎలా కామన్ అవుతుంది? అది కామన్ కాదు కదా. కనుక దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. కనుక ఇది కళ్ళు చాలా ముఖ్యం. అలాగే చెవులు, మన చెవులు కూడా చెడు వినకుండా అనేది మన జాగ్రత్త వల్ల. అలాగే ఉదరం అనేది ముఖ్యంగా ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు అల్లాహ్తో ఎలా సిగ్గుపడాలో అలా పడండి అంటే. కానీ సహాబాలు అన్నారు, ఉదయ ప్రవక్త మేము సిగ్గుపడుతున్నాం కదా, అల్లాహ్ అంటే మాకు సిగ్గుంది, సిగ్గుపడుతున్నాం. మరి ఏ సిగ్గు గురించి మీరు చెప్తున్నారంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, చూడండి, కడుపు కింద ఉన్నది, కడుపు కింద ఉన్న వాటిని కాపాడుకోండి, కడుపు పైన ఉన్న వాటిని కాపాడుకోండి. శరీరానికి 2 భాగాలు కదా. కడుపు కింద ఉన్నవేంటి? ఒకటి కడుపు, అందులో అధర్మ ఆహారం వెళ్ళకూడదు. రెండోది మర్మాంగం, దాని నుండి చెడు యొక్క పనులు చేయకూడదు. కడుపు పైన ఉండేది మనం తీసుకుంటే ఈ తలకు సంబంధించిన అన్ని, చెవులు అంటావా, ముక్కు, నాలుక, గిలుక, వీటన్నిటిని అల్లాహ్ యొక్క విధేయత నుండి కాపాడుకోవాలి. కనుక ఇది మనం ఈ చాలా తప్పనిసరి సోదరులు, ఎందుకంటే మర్యాదల్లో ఇది చాలా ముఖ్యమైనది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మల్ల మీద కౌల జూరి వల్ అమల బిహి ఫలైస లిల్లాహి ఫీ అన్ యదా తఅమహు వ షరబహు. ఏ వ్యక్తి అయితే ఉపవాసం ఉండి కూడా అబద్ధం ఆడడం అనేది మానలేదు, దాన్ని ఆచరించడం అనేది మానలేదు, అలాంటి వ్యక్తి ఆకలి దాహాల పట్ల అల్లాహ్ ఎలాంటి ఆసక్తి లేదు. అంటే ఇంకా అది ఉపవాసం కదా, ఆకలి దాహాలు విషయం అది ఆకలిగా అల్లాహ్ పేరు, ఉపవాసం ఆరాధన కాదు అది. కనుక ఈ మర్యాద చాలా ముఖ్యమైన మర్యాద సోదరులారా. కనుక దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవే మన శరీర అవయవాలు రేపు అల్లాహ్ సుబ్హానహు సమక్షంలో సాక్ష్యం ఇస్తాయి. సరేనా? మన చేతులు కానీ కళ్ళు కానీ ఇవన్నీ సాక్ష్యం ఇస్తాయి. ఉపవాసం ఉండి కూడా ఇలా దరిద్ర కొట్టు పనులు చేసేడు ఏనా అని చెప్తాయి. మన శరీరమే మనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తారు. ఇప్పుడు 5వ మర్యాద మనం తీసుకుంటే ఖురాన్ పారాయణం. అత్యధికంగా మనం ఖురాన్ పారాయణం చేయాలి. ఒకవేళ చదవడం వస్తుంటే, లేదంటే వినాలి, లేదు అంటే కనీసం అనువాదమైన మనం చదవాలి. అంటే ఇది ఖురాన్ చదవడం అనేది ఉపవాసానికి ఖురాన్కి ఎలాంటి సంబంధం ఉంది? అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండింటిని ఒకే హదీసులో ప్రవక్త పేర్కొన్నారు అంటారు. అల్ ఖురాను వస్సియాము యష్ఫాని, అంటే ఈ 2 సిఫారసు చేస్తాయని కలిపి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం అనేది జరిగింది. కానీ ఖురాన్ అవతరణ నేపథ్యంలో రంజాన్ ఉపవాసాలు ఉంటాయి. సరేనా? ఇక 6వది మనం తీసుకుంటే దాన ధర్మాలు సోదరుల. రంజాన్ మాసంలో అత్యధికంగా ఉపవాస మర్యాద అది. ఎందుకు? ఉపవాసంతో ఏం చేస్తున్నాం? మనం ఆకలి దాహాల్ని భరిస్తున్నాం. అంటే తినాల్సిన ఆహారాన్ని తినడం లేదు. అంటే మనలో ఏం రావాలి? ఆకలి ద్వారా అరుపులు కాదు, దాన గుణం రావాలి. ఎదుటి వ్యక్తి ఆకలిని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ నెలలో మన మంత్రిని కూడా ఒక ఇది చేశారు, వీడియో చూసి ఉంటారు. దాన ధర్మాలు ఈ నెలలో ముస్లింలు చాలా ఎక్కువగా చేస్తారని వీడియో చేశారు. కానీ ఎందుకు? వాళ్ళు కళ్ళారా చూశారు కనుక. కనుక మనలో ఈ దానశీలత అనేది, ఎదుటి వ్యక్తుల్ని ఆదుకోవడం, అన్నదానాల యొక్క గుణం అనేది ఎక్కువగా అనేది చోటు చేసుకోవాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తుఫాను గాలి చూసి ఉంటాం కదా, అన్నిటిని ఎగరేసుకుపోతుంది. అంత తుఫాను గాలి కన్నా వేగంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన ధర్మాలు చేసేవారంట. ఎప్పుడు? రమజాను మాసంలో, ముఖ్యంగా వేరే మాసాల్లో కన్నా. అలాగే 7వది మనం తీసుకున్నట్లయితే దుఆ. ఏమిటంటే
దువా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ముగ్గురి దువాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిప్పి పంపాడు. ముగ్గురి దువాని. అందులో ఒకరెవరు? ఉపవాసి దువా. అతను ఉపవాసం ఉన్నంత వరకు, ఈ సమయం ఆ సమయం అని కాదు, ఫజర్ నమాజ్ నుంచి మొదలు మరి మగరిబ్ నమాజ్ వరకు మీరు ఎప్పుడు దువా చేసినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు? మీరు ఉపవాసంలో ఉన్నారు. సుబ్హానల్లాహ్, ఎంత గొప్ప అవకాశం అండి. ఏనా? రెండవది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కానీ న్యాయవంతుడైన పరిపాలకుని దువాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. మూడవది ఏంటంటే బాధితుడు, ఒకరి దౌర్జన్యానికి గురైన వ్యక్తి, అతని దువాను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. దాని గురించి నొక్కి ఒక్కనిస్తూ చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ చెప్తాడు, ఖచ్చితంగా నీ యొక్క అవసరాన్ని నేను తీరుస్తాను, కాస్త తర్వాత అయినా అని అంటాడు అల్లాహ్. కాస్త తర్వాత అయినా. కనుక మనం ఒకరి మనసును నొప్పించకూడదు, ఒకరి ఆస్తిని స్వాహా చేయకూడదు, ఒకరి మీద దౌర్జన్యం చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇత్తకు దావతల్ మజ్లూమ్, బాధితుని యొక్క శాపం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే అతని ఆ శాపం అనేది రేపు ప్రళయ దినాన కట్టిక చీకట్ల రూపంలో మిమ్మల్ని కబళిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవేయడం జరిగింది. సరే, ఇక 8వ ఇఫ్తార్. ఇఫ్తార్ ఏంటి? తొందరగా చెయ్యాలి, ఆలస్యం చేయకూడదు. రెండవది ఇఫ్తార్ చేయించాలి. ఇఫ్తార్ చెయ్యాలి ఒకటి. రెండవది ఏంటి? ఇఫ్తార్ చేయించాలి. గుణం మనలో ఉండాలి. మనం ఒకరి నుండి దానం పుచ్చుకుంటున్నామంటే మనలో మరో గుణం ఏం రావాలి? దానం ఇచ్చే గుణం కూడా మనలో రావాలి. సరే, ఆ తర్వాత మిత ఆహారం. ఉపవాసము మనం ఉన్నామంటే ఉపవాసం విరమించగానే రాత్రంతా తినడము. సరేనా? ఆ తర్వాత సహరీ సమయంలో కాసింత ఛాయకి తాగేసి ఇంకా ఏముంటుంది? ఆకలి ఏముంటుంది? ఏముండదు కదా. కనుక ఉపవాస సమయంలో మితాహారాన్ని అలవాటు చేసుకుని ఎప్పుడు ఒకసారి కసలాగించారంటే పర్లేదు, కానీ అత్యధికంగా మనం లైట్ ఆహారం తీసుకున్నట్లయితే నిజంగా చెప్పాలంటే శరీరానికి కూడా చాలా మంచిది. అనేక విధాల యొక్క ఏమంటారు చెడు కొలెస్ట్రాల్ కానీ ఇది కానీ అదన్నీ వీటికి విరుగుడుగా ఉంటుంది. సరే, ఇక 10వది తీసుకున్నట్లయితే ఉపవాస మర్యాదల్లో మరొక ఉప మర్యాద ఏంటంటే తరావే నమాజ్. ఏంటంటే తరావే నమాజ్. చాలా మంది మనం చూసే సోదరులు వారు సోమరిపోతుల రాజులు. వాళ్ళ కోసం సపరేట్ ఒకటి ఇది ఉంది, చాలా తర్వాత చెప్పుకుందాం. ఈ సోమరిపోతుల రాజులు కానీ ఉపవాసం ఉన్నంతసేపు నిద్రపోతుంటారు. ఉపవాసం విరమించగానే బాగా లాగించేసి అక్కడ విడిపోతాడు. ఇంక మళ్ళీ తరావే నమాజ్కి మనలేదు. సరేనా? అయితే ఉపవాస మర్యాద ఏంటి? ఎందుకు ఆకలితున్నావు నువ్వు? మళ్ళీ తినడానిక కాదు, మళ్ళీ శక్తిని కాస్త కల్పించుకొని మళ్ళీ ప్రార్థనల్లో పాల్గొనడానికి. సరే, ఇక చివరి విషయానికి వచ్చేసి అదేమిటంటే ఉపవాస మర్యాదలో చివరి మర్యాద ఏంటి? జకాతుల్ ఫిత్ర్. జకాతుల్ ఫిత్ర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాని ఉద్దేశాలు రెండో చెప్పారు. ఒకటేమిటి? తహరతుల్ లిస్సాయిమ్ వ తఅమతుల్ లిల్ మసాకిన్. అది ఉపవాసి వల్ల జరిగే చిన్న చితక తప్పిదాలకు ప్రక్షాళనగా ఉంటుంది. సరేనా? ప్రక్షాళిస్తుంది. రెండవది మిస్కీన్ ఎవరైతే నిరుపేదలు ఎవరైతే వారిది ఆకలిని అది ఆహారంగా వారికి ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఎన్ని ఉన్నాయి? 11 యొక్క మర్యాదలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సోదరులారా? 11. దేనికి సంబంధించినవి? ఉపవాసానికి సంబంధించినవి. కనుక మనం ఉపవాస దీక్షకులు కనుక ఆ దీక్షలో భాగంగా అన్నిటినీ మనం శ్రద్ధ వహించాల్సి ఉంది. ముఖ్యంగా కొన్నిటి మనం తీసుకున్నట్లయితే మన సోదరులారా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. సరేనా? ఇది అలాగే మిగతావన్నీ అవసరమే. సరేనా? అయితే ఇవి చాలా ముఖ్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనడం వినడం కన్నా పాటించే సద్బుద్ధిని మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.